కుర్చీ తాత అలియాస్ కాలా పాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. కుర్చీ తాత సోషల్ మీడియాలో చాలా ఫేమస్. యూట్యూబ్లో కుర్చీ తాత వీడియోస్ ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. అయితే కుర్చీ తాతపై కంప్లైంట్స్ రావడంతో, ఫిర్యాదులు రావడంతో జూబ్లీ హిల్స్ పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వైజాగ్ సత్య స్వాతి నాయుడు ఫిర్యాదు చేశారు కుర్చీ తాతపై. తమపై కుర్చీ తాత తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేశారు. బూతులు తిడుతూ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుర్చీ మడత పెట్టి డైలాగ్తో కుర్చీ తాత ఫేమస్ అయ్యాడు. ఇటీవల గుంటూరు కారం సినిమాలో కూడా ఆయన డైలాగ్ను తమను వాడాడు. గతంలో వైజాగ్ సత్య ఉప్పర్బాలుతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేసేవాడు కుర్చీ తాత. కుర్చీ తాత సోషల్ మీడియాలో చాలా ఫేమస్ కావడంతో కుర్చీ తాత డైలాగ్ను గుంటూరు కారం సినిమాలో కూడా వాడారు. అయితే కుర్చీ తాత వైజాగ్ సత్య స్వాతి నాయుడుపై యూట్యూబ్లో బూతులు తిడుతున్నాడు అంటూ ఫిర్యాదు చేశారు. నిజానికి సోషల్ మీడియాను ఒక స్థాయి దాటే శృతి మించి అందరూ కూడా వాడుతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చాలామంది ఎదుటి వాళ్ళని అబ్యూస్ చేయడము, ఎదుటి వాళ్ళపై బూతులు తిట్టడానికి మార్గాన్ని చాలామంది ఎంచుకుంటూ ఉన్నారు. అది కొంత ఇబ్బందికరం. దానిపైన చాలా అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే వైజాగ్ సత్య స్వాతి నాయుడు ఇద్దరు గుంటూరు తాతపై కంప్లైంట్ చేయడంతో పోలీసులు గుంటూరు తాతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, ఎటువంటి కేసులు గుంటూరు తాతపై పోలీసులు నమోదు చేశారు? గుంటూరు తాత అరెస్ట్ గురించి పోలీసులు ఏమంటున్నారు? కుర్చీ తాత గురించి. ఎస్ రోహిత్, ఈ మధ్య కాలంలో వచ్చిన గుంటూరు కారంతో బాగా ఫేమస్ అయ్యారు కుర్చీ తాత అలియాస్ పాషా. సో ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఎవరైతే వైజాగ్ సత్య కావచ్చు వీళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు కారం సినిమాలో కూడా వీళ్ళతో కలిసి వర్క్ చేశారు. కానీ ఎప్పుడైతే కొన్ని రోజుల క్రితం వీళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో జనరల్గా యూట్యూబ్కి ఇంటర్వ్యూస్ ఇస్తాడు ఈ కుర్చీ తాత. సో ఈ తరుణంలో ఎవరైతే వైజాగ్ సత్య మీద అనేక ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు, బూతులు తిడుతూ అనేక యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు వీటిని వ్యతిరేకిస్తూ మాపై ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ గత కొన్ని రోజుల క్రితం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో కొన్ని రోజులు పోలీసులు విచారిస్తూ, అంటే చాలా రోజుల వరకు ఈయన కనపడకుండా పోయారు. సో నిన్న ఆయన్ని పట్టుకొని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. సో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే కోణంలో విచారిస్తున్నారు. సో మొత్తం మీద గతంలో భిక్షాటన చేస్తున్నాయని మేము తీసుకొచ్చి ఈ విధంగా మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేసి ఇప్పుడు మా పైనే ఈ విధంగా వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇంకో ఎవరైతే వైజాగ్ సత్య ఉన్నారో ఇంకా వేరే ఆరోపణ చేస్తున్నారు. అదేంటంటే నా దగ్గర నుంచి మనీ తీసుకొని పారిపోయారు. అండ్ ఇంకోవైపు యూట్యూబ్లో మమ్మల్ని తిడుతూ, అసభ్యకరంగా తిడుతూ పదజాలం యూజ్ చేస్తున్నారు. సో దీన్ని ఆధారం చేసుకొని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. సో మేము ఆయనని ఆదరించి ఇదంతా చేస్తే మాకు వ్యతిరేకంగా మారి ఇదంతా చేస్తున్నారు. సో దీనివల్ల మేము కేసు పెట్టాల్సి వచ్చింది. సో మొత్తం మీద పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి ఎందుకు ఇదంతా చేస్తున్నారు, ఆ డబ్బులు ఎంత డబ్బులు తీసుకున్నారు, ఎంత లావాదేవీలు జరిగినాయి, సో ఇవన్నీ కూడా జరగనున్నాయి. గతంలో ఉప్పల్ బాలుతో కలిసి ఎవరైతే వైజాగ్ సత్య వీళ్ళందరూ కలిసి వీడియోస్ చేసేవారు. కానీ గత 3 నెలల క్రితం ఎవరైతే కుర్చీ తాత ఉంటారో ఆయన పరిచయమయ్యారు. సో ఈ పరిచయమే కొంచెం కొన్ని రోజుల వరకు చాలా వీడియోస్ చేసి కలిసి వీడియోస్, ఇంటర్వ్యూస్ చేశారు. సో కొన్ని రోజుల అనంతరం విభేదాలు వచ్చాయి. సో ఈ విభేదాల్లో ఆయన అగైనెస్ట్గా ఎవరైతే వీళ్ళని ఆదరించారో వాళ్ళకి అగైనెస్ట్గా వీడియోస్ చేయడం, బూతులు మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఇవన్నీ చేస్తూ సహాయించి ఓపిక నశించి వాళ్ళందరూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. సో ఈ తరుణంలో పోలీసులు వారిని వెతికి మరీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఎందుకు ఇదంతా చేయాల్సిందని. ఇప్పటికే నిన్న మధ్యాహ్నం ఆయన్ని కుర్చీ తాతని అరెస్ట్ చేశారు. సో లోపల పోలీసులు ఆయన్ని ఎందుకు ఇదంతా చేశావు, ఎందుకు ఇలా పదజాలం యూజ్ చేస్తున్నావు, సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన చెప్తే ఎక్కువగా జనాల్లోకి వెళ్తుంది, సో ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు, ఇలా చేయడం అని ఇప్పటికే పలు కేసులు నమోదు చేసి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, ఓకే, ప్రస్తుతం ఆయన స్టేషన్లోనే ఉన్నాడు కాబట్టి పోలీసులు అరెస్ట్ చూపించారా? గుంటూరు తాత కుర్చీ తాత కోసం ఎవరైనా అక్కడికి వస్తూ ఉన్నారా పోలీస్ స్టేషన్ దగ్గరకు? ఎటువంటి సెక్షన్లు పెట్టారు? అంటే కేవలం గుంటూరు తాతకు 41A నోటీస్ ఇచ్చి వదిలే అవకాశం ఉంటుందా, వివరణ తీసుకునే అవకాశం ఉంటుందా, లేదంటే అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుందా? పోలీసులు ఏం చెప్తున్నారు? సో మనం చూసుకున్నట్లయితే ఆయనే ఒక భిక్షాటన చేస్తుంది కాబట్టి తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. కేవలం ఎవరైతే వైజాగ్ సత్య వాళ్ళే వచ్చి ఇక్కడ
ఆయన ఖచ్చితంగా విచారించాలి, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని. అండ్ ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే డబ్బు తీసుకొని పారిపోయారు, దీని కింద సెక్షన్ నమోదు చేసినట్టు అండ్ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పదజాలాలు వాడుతున్నట్టు ఈ సెక్షన్ల కింద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఆయన విచారిస్తున్నారు. సో మొత్తం మీద ఇంకోవైపు ఈయన తరపున ఎవరైతే ఇప్పుడు కుర్చీ తాత ఉన్నారో ఆయన తరపున లాయర్ని కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. సో కోర్టులోకి వెళ్ళిన అనంతరం బెయిల్ కూడా తెచ్చుకునే అవకాశం ఓవరాల్గా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఎవరైతే వైజాగ్ సత్య ఉన్నారో చాలా సీరియస్గా తీసుకొని గత కొన్ని రోజులుగా మమ్మల్ని అసభ్యకర పదజాలంతో యూజ్ చేస్తున్నారు. సో ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. గుంటూరు కారంలో మేము ఆయనకు అవకాశం ఇప్పించడం అయినప్పటికీ ఈ విధంగా చేస్తున్నారు అని పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. సో ఇంకోవైపు స్వాతి నాయుడు కూడా తనపై ఆడపిల్ల అయిన నాపైన ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, ఇంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇన్ని బూతులు మాట్లాడుతున్నారు, ఇదంతా కరెక్ట్ కాదు. సో సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని దీన స్థితిలో ఉన్న ఆయన మేము ఆదరించాం. కానీ ఇప్పుడు ఆయన మాపై ఎగనెస్ట్ అవ్వడం, ఒక ఆడపిల్ల అయిన నాపై ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ మేము అనవసరంగా టీంలోకి తీసుకొని ఆయన్ని పాపులర్ చేశామని ఒకవైపు వాళ్ళు అనుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ శిల్ప, ప్రస్తుతం కుర్చీ తాత అలియాస్ కాలాపాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ సత్య స్వాతి నాయుడు ఫిర్యాదుతో పోలీసులు కుర్చీ తాతను అరెస్ట్ చేశారు. తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేశారు. బూతులు తిడుతూ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుర్చీ మడతపెట్టి డైలాగ్తో కుర్చీ తాత చాలా ఫేమస్ అయ్యాడు. ఇటీవల గుంటూరు కారం మూవీలో ఆయన డైలాగ్ను తమన్ వాడాడు కూడా. గతంలో వైజాగ్ సత్య ఉప్పలబాలుతో కలిసి టిక్టాక్ వీడియోలు చేసేవాడు. అయితే కుర్చీ తాత అబ్యూజింగ్ లాంగ్వేజ్ను వాడుతూ తమపై అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నాడు, తమను బెదిరించే విధంగా వీడియోలు పెడుతున్నాడు అంటూ వైజాగ్ సత్య స్వాతి నాయుడు ఇద్దరు కూడా ఫిర్యాదు చేయడంతో జూబ్లీ హిల్స్ పోలీసులు కుర్చీ తాతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం కుర్చీ తాత పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం కుర్చీ తాతను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విచారిస్తున్నారు, ఎందుకు ఈ వీడియోలు పెడుతున్నావు, నీతో ఎవరైనా ఈ వీడియోలు పెట్టిస్తున్నారా, లేదంటే నువ్వే ఈ వీడియోలు పెడుతున్నావా, డబ్బుల కోసం పెడుతున్నావా, దేనికోసం పెడుతున్నావు అనే వివరాలు కుర్చీ తాతను అడిగి పోలీసులు తెలుసుకుంటున్నారు. కుర్చీ తాతను అరెస్ట్ చేశారు. తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేశారు. బూతులు తిడుతూ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుర్చీ మడతపెట్టి డైలాగ్తో కుర్చీ తాత చాలా ఫేమస్ అయ్యాడు. ఇటీవల గుంటూరు కారం మూవీలో ఆయన డైలాగ్ను తమన్ వాడాడు కూడా. గతంలో వైజాగ్ సత్య ఉప్పలబాలుతో కలిసి టిక్టాక్ వీడియోలు చేసేవాడు. అయితే కుర్చీ తాత అబ్యూజింగ్ లాంగ్వేజ్ను వాడుతూ తమపై అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నాడు, తమను బెదిరించే విధంగా వీడియోలు పెడుతున్నాడు అంటూ వైజాగ్ సత్య స్వాతి నాయుడు ఇద్దరు కూడా ఫిర్యాదు చేయడంతో జూబ్లీ హిల్స్ పోలీసులు కుర్చీ తాతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం కుర్చీ తాత పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం కుర్చీ తాతను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విచారిస్తున్నారు, ఎందుకు ఈ వీడియోలు పెడుతున్నావు, నీతో ఎవరైనా ఈ వీడియోలు పెట్టిస్తున్నారా, లేదంటే నువ్వే ఈ వీడియోలు పెడుతున్నావా, డబ్బుల కోసం పెడుతున్నావా, దేనికోసం పెడుతున్నావు అనే వివరాలు కుర్చీ తాతను అడిగి పోలీసులు తెలుసుకుంటున్నారు. లక్షలు సంపాదించిన